హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇక ఈరోజు ఈ వీడియోలో మనం ఎలక్షన్స్ తర్వాత నిఫ్టీ ఎలా ఉండవచ్చు, ఆర్ మార్కెట్స్ ఎలా ఉండవచ్చు, పరిస్థితి ఏంటి, ఏ సెక్టార్లో ఎలక్షన్స్ తర్వాత కూడా ముందుకు దూసుకు వెళ్ళవచ్చు, అదేవిధంగా ఏ స్టాక్స్ మనకి మనం ఏ స్టాక్స్లో ఉంటే మనం భయపడాల్సిన అవసరం లేదు, ఇక్కడి నుంచి ఎలక్షన్స్ తర్వాత కూడా మళ్ళీ పెరిగే స్టాక్స్ ఏమైనా ఉన్నాయా అనే అంశాలు మాట్లాడుకుందాం. అదేవిధంగా ప్రాఫిట్ బుకింగ్ గురించి కూడా మాట్లాడుకుందామండి. ఎందుకంటే చాలామంది ఎలక్షన్స్ తర్వాత మార్కెట్స్లో భారీ క్రాష్ అవుతుంది కదా అనే మాటలు మనం చూస్తున్నాము. అంటే కింద మెసేజ్లు కానివ్వండి, తర్వాత రకరకాలుగా సోషల్ మీడియాలో కానివ్వండి, సో ఇటువంటి చూస్తున్నాం. చాలామంది కొంచెం ప్యానిక్ కూడా ఉన్నారు. అంటే ముందు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా, తర్వాత లేకపోతే ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా, లేకపోతే ఎలక్షన్స్కి ముందు అన్ని పొజిషన్స్ అన్నీ ఎగ్జిట్ అయిపోయి కూర్చోవాలా, ఇటువంటి అంశాలు. ఎందుకంటే ఇవన్నీ కూడా కొంతమంది నాకు కాల్ చేసి నాకు రీసెంట్గా కాల్ చేశారు. కోవిడ్ నుంచి చాలా పెద్ద పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తున్నారు ఆయన. సో రీసెంట్గా మొత్తం ఎగ్జిట్ అయిపోయారనమాట. సో ఎందుకంటే ఏదో జరిగిపోతుంది, ఏదో భయంతో ఎగ్జిట్ అయిపోయారు. బట్ మనం క్వాలిటీ స్టాక్లో ఉంటే, ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా వాల్యుయేషన్స్ అందుబాటులో ఉంటే అది ఖచ్చితంగా ఉంచుకోవచ్చు. సో ఇక చూద్దాం, డైరెక్ట్గా టైం వేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్గా మనం పాయింట్లోకి వెళ్ళిపోదాం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం రెండు రకాలుగా ఉంటాయండి స్టాక్ మార్కెట్లో. అంటే ఒక పార్టీ ఖచ్చితంగా ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో అది చాలా వరకు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి, అది అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ గమనించాల్సిందంటే లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్కి ఇప్పటికీ సీట్లు పెరిగాయా, లేకపోతే అట్లే ఉన్నాయా, లేకపోతే తగ్గాయా. ఒకవేళ కొంచెం బీజేపీకి బలం తగ్గితే కొంచెం మార్కెట్స్లో ఒక నీ జర్క్ రియాక్షన్ అంటాం, అంటే ఇన్స్టెంట్గా అదే రోజు కొంచెం డిప్ రావచ్చు, మార్కెట్లో మళ్ళీ బౌన్స్ అవ్వచ్చు. బట్ ఓవరాల్గా బీజేపీ అయితే గవర్నమెంట్ ఫామ్ చేస్తుందన్న విషయం దాదాపు ఖాయం అయిపోయింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, అంటే లైక్ రీఫార్మ్స్ కానివ్వండి, ఇటువంటి దీన్ని కొనసాగించే అవకాశం ఉంది. రేపు భవిష్యత్తులో పెద్ద ఎత్తున రిఫార్మ్స్ వైపు గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి, మనకి కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంటే మళ్ళీ వస్తుంది కాబట్టి, అది వేరే గవర్నమెంట్ అయితే అది వేరే విషయము. కాబట్టి ఇప్పుడు ఏవైతే సెక్టార్లు ముందుకు వెళ్తున్నాయో అవే సెక్టార్లు ఎలక్షన్స్ తర్వాత కూడా ముందుకు వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పదే చెప్పుకుంటాం, ఇన్ఫ్రా ఒకటి, అదేవిధంగా పవర్ ఒకటి, తర్వాత రైల్వే ఒకటి, ఇంకా అంటే అన్ని సెక్టార్లు బాగుంటాయి. ఎక్కువగా వీటి మీద మనం ఫోకస్ చేస్తే మనకి ఎక్కువ రిటర్న్స్ రావడము, ప్లస్ ఇంకోటి ఏంటంటే కొన్ని స్టాక్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్ఫ్రా బాగుంది అనుకున్నాం. సో పెద్ద కంపెనీస్లో అంటే ఇన్ఫ్రాలో ఏవి బాగున్నాయి అంటే లైక్ అంటే గ్యారంటీ అనే పదం వాడకూడదు, మనకి నష్టం లేకుండా ఫస్ట్ మనం ఏం చూడాలంటే నష్టం లేకుండా స్టాక్ ముందుకు వెళ్ళాలి. అటువంటి కంపెనీస్ని మనం ఇటువంటి టైంలో సెలెక్ట్ చేసుకోవాలి. ఈ టైంలో ఎందుకంటే ఈ టైంలో మార్కెట్స్ బాగా పెరిగి ఉన్నాయి, అదొకటిను. ప్లస్ మార్కెట్స్ కాదండి, స్టాక్స్ బాగా పెరిగి ఉన్నాయి. ఇండెక్స్ మీద నేను నెగిటివ్ లేను, మా అయితే 6% పడుతుంది, లేకపోతే 10% పడుతుంది అనుకుందాం. అంతకుమించి అయితే ఇండెక్స్ పడదు. కాకపోతే స్టాక్స్ భారీగా పడే అవకాశాలు ఉన్నాయి. చిత్తగా స్టాక్స్ బాగా పడతాయి. అది 2024 మొత్తం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి టైంలో మనం ఎటువంటి స్టాక్స్లో ఉండాలి ఆర్ తీసుకోవాలి. ఎల్ఎన్టీ చూసుకుందాం. ఎల్ఎన్టీ పరంగా అంటే దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఏంటంటే డైవర్సిఫైడ్ కంపెనీ. ఇన్ఫ్రా అంటే అన్నీ ఇందులో ఉన్నాయండి. ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్లో ఉన్నారు, తర్వాత ఎల్ఎన్టీ మీకు రైల్వేస్లో ఉన్నారు, తర్వాత డిఫెన్స్లో ఉన్నారు. దేంట్లో లేరు అనేది మనం చెప్పలేము. అంటే డైవర్సిఫైడ్ కంపెనీ. ఎకానమీ ముందుకు వెళ్తుంటే ఆబ్వియస్గా ఇటువంటి కంపెనీస్ బాగా స్టడీగా ఉంటాయి, ముందుకు వెళ్తాయి. 4.7 lakhs crores దీన్ని ఆర్డర్ బుక్ అండి, బ్రహ్మాండంగా. ఒక టైంలో ఎల్ఎన్టీ కొంచెం ఎగ్జిక్యూషన్ ప్రాబ్లము, తర్వాత రిసీవబుల్స్ ప్రాబ్లం ఉండేది. సో ఎగ్జిక్యూషన్ ఇప్పుడు బాగా స్ట్రాంగ్ అయ్యారు. అంటే తర్వాత పేమెంట్స్ రావడం, ఎందుకంటే ఇది అంతా కూడా చాలా వరకు గవర్నమెంట్ మీద ఆధారపడిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఒక టైంలో, ఇప్పుడు కాదు చాలా ఏళ్ల క్రితం ఏంటి అంటే లేట్ కావడము ఇవన్నీ జరుగుతుండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, చాలా ఫాస్ట్గా రిసీవబుల్స్ కూడా బాగున్నాయి. కాబట్టి ఎల్ఎన్టీని కన్జర్వేటివ్ అంటే పెద్ద మల్టీ బ్యాగర్స్ అటువంటి కాకుండా ఒక 15 to 20% పర్ యానం ఈవెన్ కరెంట్ లెవెల్స్ నుంచి కూడా బయింగ్ స్టార్ట్ చేయొచ్చండి. ఇవి సేఫ్గా ఉంటాయి ఇటువంటి స్టాక్స్ అనమాట. అదే గతంలో కూడా చెప్పాం, రామకృష్ణ ఫోర్జింగ్ అని,
భారత్ ఫోర్జ్ అని, ఇవన్నీ కూడా ఈ కంపెనీస్ ఏంటంటే కోర్స్ ఇది ఆటో, ఫర్ ఎగ్జాంపుల్ భారత్ ఫోర్జ్ ఉంది, ఎక్కువగా బిజినెస్ అంతా కూడా ఆటోమేషన్ అంటే ఆటోమొబైల్ మీద వస్తుంది. అయినా సరే వీళ్ళు అదర్ ఇన్ఫ్రా వైపు ఉన్నారండి. ఆయిల్ అండ్ గ్యాస్లో ఉన్నారు, కన్స్ట్రక్షన్లో ఉన్నారు, తర్వాత రైల్వేస్లో ఉన్నారు, డిఫెన్స్లో ఉన్నారు. అంటే ఒక టైంలో ఒక బిజినెస్ తగ్గిన ఇంకో బిజినెస్ ఆదుకుంటుంది. కాబట్టి ఇటువంటి స్టాక్స్లో మీరు ఉంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఎకానమీ ఎంత ముందుకు వెళ్తే అంత స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళే స్టాక్స్ అనమాట ఇవన్నీ కూడా. అంటే ఇన్ఫ్రాకి గవర్నమెంట్ పెద్దపీట వేస్తుంది. ఎందుకంటే నిన్న మొన్న కూడా చూసాం మనం, రికార్డ్ జిఎస్టీ వసూళ్లు రికార్డు 2 lakhs దాటిపోయింది. కాబట్టి గవర్నమెంట్కి ఇన్కమ్ పెరుగుతుంది. ఇన్కమ్ పెరిగితే ఆబ్వియస్గా ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా ముందుకు వెళ్తాయి. ఈ విధంగా పవర్ సెక్టార్ ఒకటి కూడా బాగుంటుంది. అంటే ఫాస్ట్గా వెళ్ళిపోతాను. ఏబీబీ ఇది అంటే లైఫ్ దగ్గర ఉంది, కింద ఎక్స్పెన్సివ్ స్టాక్. ఇప్పుడు చెప్పినవి 3 కూడా పర్లేదు, బట్ ఏబీబీ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్. ఇది కూడా చాలా బాగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కల్పతరు చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీ ఇది. ఇది మనము విజయవాడ ఇన్వెస్టర్స్ మీట్ మనకి ఫెబ్లో జరిగింది, విజయవాడలో జరిగింది. విజయవాడలో అంటే చాలా స్టాక్స్ చెప్పాము. అందులో ఈ స్టాక్ని మనము 836 అండి, ఫిబ్రవరి 4th జరిగింది. 836 ఉన్నప్పుడు చెప్పాము 1249, అంటే మీకు 50% పెరిగిందండి. జస్ట్ 3 నెలల్లోనే 50% విజయవాడ ఇన్వెస్టర్స్ మీట్లో ఈ స్టాక్ గురించి చెప్పడం జరిగింది. పవర్లో ఎటువంటి స్టాక్లో వెళ్ళాలి అంటే కోర్స్ ఇది ఏంటంటే, ఇది కూడా ఇప్పుడు చెప్తున్న స్టాక్స్ అన్నీ కూడా ఏంటంటే ఒక సెక్టార్ అని అంటే ఒక బిజినెస్ అని కాదండి, డైవర్సిఫైడ్ కంపెనీస్. అంటే పేరుకి పవర్ ఉన్నా కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్లో ఉన్నారు ఎక్కువగా. అంటే ఈపీసీ బిజినెస్ అంటే ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్. మీరు గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు ఈపీసీ కంపెనీస్ బ్రహ్మాండంగా ఉంటాయండి, బ్రహ్మాండంగా ముందుకు వెళ్తాయి. అందులో కల్పతరు కూడా మంచి కంపెనీనే. 47,000 crores ఆర్డర్ బుక్ ఉంది. ఇదంతా వీళ్ళకి మెయిన్ బిజినెస్ అంతా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు. అది మెయిన్ బిజినెస్. ఈవెన్ ఇండియాలో తో పాటు ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తారు. ప్లస్ ఇది కూడా ఏంటి అంటే రైల్వేస్లో ఉన్నారు. అంటే ఇప్పుడు నేను చెప్తున్న స్టాక్స్ మీరు అర్థం చేసుకోండి, ఇవన్నీ కూడా ఏంటంటే అన్ని రంగాల్లో ఉన్నారు వీళ్ళు. అటు డిఫెన్స్లో ఉంటారు, రైల్వేస్లో అంటే ఇది కాదు, మీతో ఇప్పుడు చెప్పినవన్నీ కూడా వీళ్ళు రైల్వేస్లో కూడా ఉన్నారండి. డిఫెన్స్ కాదు కానీ, బట్ ఓవరాల్గా రైల్వేలో 9% బిజినెస్ ఉంది మనకి, ఏది కల్పతరు పవర్ అనేది. కాబట్టి ఏంటంటే ఇటువంటి స్టాక్స్లో మీరు ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా పడినప్పుడల్లా కొనుక్కోవచ్చు. అట్ ద సేమ్ టైం టైమింగ్ కూడా ఇంపార్టెంట్ అండి. నేను మీకు అబ్జర్వ్ చేస్తే నేను ఏది కూడా బాగా ఎక్స్పెన్సివ్ స్టాక్ జోలికి వెళ్ళను. అది ఎంత మంచి కంపెనీ అయినా సరే అవాయిడ్ చేయమంటాను. టైమింగ్ అంటే ఎగ్జాక్ట్గా మనం 100% ఇక్కడి నుంచి పడదని చెప్పలేము. కాకపోతే అది వాల్యూ పరంగా మనకి అందుబాటులో ఉందా లేదా అనేది మనం బేరీజ్ వేసుకొని ఆ వాల్యూకి అది కొనొచ్చా లేదా. కల్పతరు ఆ టైంలో విజయవాడ ఇన్వెస్టర్స్ మీట్లో అప్పుడు ఆ పరిస్థితికి అది అనుకూలంగా ఉంది. బట్ ఈ మధ్య పెరిగింది. అయినా సరే దీని మీద నేను పాజిటివ్గా ఉన్నాను. ఒక చిన్న డిప్లో వచ్చినప్పుడల్లా కూడా మీరు కొనుక్కోవచ్చు. ఇటువంటి స్టాక్స్ అనమాట. అదేవిధంగా రైల్వేస్ పదే చెప్తూ ఉంటాను. రైల్వే స్టాక్స్ మీద కూడా నేను పాజిటివ్గా ఉన్నాను. అయితే అన్నీ పెరిగిపోయినాయి. మళ్ళీ రైల్వేస్లో ప్రాబ్లం ఏంటంటే అన్నీ పెరిగిపోయినాయి. టిటాగర్ ఉన్న వాటిలో టిటాగర్ రైల్ సిస్టమ్స్ అనమాట. ఇది మనం 360లో 2023 జనవరిలో చెప్పామండి. టిటాగర్ దీంతోపాటు 2-3 స్టాక్స్ కూడా చెప్పాము. సో 1065 ఉంది. దీన్ని కూడా మీరు ఆల్రెడీ ఉంటే హోల్డ్ చేయొచ్చండి. అదేవిధంగా మనం పిఎస్యు కంపెనీస్ పరిస్థితి ఏంటి? పిఎస్యులో ఉంచండి, రైల్వే రిలేటెడ్ పిఎస్యులో ఉంచండి. అంటే హోల్డ్ చేయొచ్చు. ఎలక్షన్స్ తర్వాత కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. అయితే మనం దేంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అంటే పిఎస్యు కంపెనీస్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. కానీ రైల్వేస్, పవర్ కాకుండా మిగతా వాటిలో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎలక్షన్స్కి ముందే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఒకటి ఉంటుంది, బై ఆన్ రూమర్స్, సెల్ ఆన్ న్యూస్ అని అంటుంటాం. న్యూస్ వచ్చిన తర్వాత రేపొద్దున మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక మనం బ్లైండ్గా వెళ్ళిపోయి మళ్ళీ పిఎస్యు స్టాక్స్లో కొంటే కరెక్ట్ కాదు. పిఎస్యు స్టాక్స్ లాస్ట్ 2 ఏళ్ళు పెరిగినంత హిస్టరీలోనే పెరగలేదు. కాబట్టి పిఎస్యు కంపెనీస్లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అయితే పిఎస్సిలో రైల్వేస్ అండ్ పవర్ కాకుండా మిగతా వాటిలో ఇంకోటి డిఫెన్స్ కూడా అండి. డిఫెన్స్ కూడా హోల్డ్ చేసుకోవచ్చు. పిఎస్సిలో డిఫెన్స్ కూడా హోల్డ్ చేసుకోవచ్చు. ఎందుకు రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ఆర్వీఎన్ఎల్ ఉంది. ఆర్వీఎన్ఎల్ మనం 76 రూపాయలు చెప్పామండి స్టాక్ని. ఈరోజు ఎక్కడికి వచ్చింది? 284 ప్రస్తుతానికి ఉంది. అంటే ఎర్లీగా మనం ఐడెంటిఫై చేయాలి. అయితే దీనికి రెవెన్యూస్ కూడా డబల్ అయిపోయినాయి. అది చూడండి. రెవెన్యూస్ ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీ అయినా సరే
రెవెన్యూస్ 2019కి ఇప్పటికీ డబల్ అయిపోయినాయి. అదేవిధంగా ఐఆర్ఎఫ్సి కూడా రెవెన్యూస్ డబల్ అయిపోయినాయి. సో కాబట్టి ఏంటంటే రెవెన్యూస్ పెరుగుతూ స్టాక్ పెరిగితే మనం ఉంచవచ్చు. అట్లా కాకుండా రెవెన్యూస్ పెరగకుండా అంటే గ్రోత్ లేకుండా స్టాక్ పెరిగితే దాన్ని మనం ఎగ్జిట్ తీసుకోవాలి. సో ఇటువంటి అంశాలన్నీ కూడా మనం విజయవాడ ఇన్వెస్టర్స్ మీట్లో మనం మాట్లాడుకుందాం. సో మే 19న మినర్వా గ్రాండ్లో ఇన్వెస్టర్స్ మీట్ మరొకసారి విజయవాడలో మనం నిర్వహిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాజరు కాండి. సో డీటెయిల్డ్ అంటే కంప్లీట్గా డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం పూర్తిగా సబ్జెక్ట్ మీద ఉంటుంది, ప్రాక్టికల్గా ఉంటుంది. అంటే ఏదో రేషియోస్ చెప్పడం అవి కూడా చెప్తాం, కాకపోతే అది కాదండి. మెయిన్ ఒక స్టాక్ మనం ఫస్ట్ ఏంటంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక విజన్ ఉండాలి, బిజినెస్ మీద అవగాహన ఉండాలి. అది ఇంపార్టెంట్ అనమాట. ముందు జరగబోయేదాన్ని మనం ముందుగానే ప్రెడిక్ట్ చేయాలి, అది ఇంపార్టెంట్. సో రైల్వే స్టాక్స్ మనం ముందుగానే ప్రెడిక్ట్ చేసాం. ఈ టైంలో ఏం చేయాలి అంటే ఈ టైంలో కొన్ని వాటిలో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, మరీ ఎక్స్పెన్సివ్ అయితే బుక్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం కొన్ని స్టాక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టిటాగర్ ఉంది, దీని ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, హోల్డ్ చేయొచ్చు. ఎక్స్పెన్సివ్ అయినా సరే హోల్డ్ చేయొచ్చు, ఎందుకంటే రేపొద్దున ఇంకా దీనికి ఆర్డర్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది, ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇటువంటి విజన్ మీకు ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారు, ఏ బిజినెస్లో ఉన్నారు, ఇవన్నీ కూడా మనం ఈ 14-15 మినిట్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి ఆల్రెడీ గతంలో చెప్పాం. సో అందుకని అంటే ఇటువంటి స్టాక్స్లో ఉండాలి. ప్లస్ ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఎంత పెరుగుతుందని కాకుండా డౌన్ సైడ్ రిస్క్ ఎంత ఉంటుంది, అది ఇంపార్టెంట్. డౌన్ సైడ్ రిస్క్ చూసుకోండి. బాగా పెరిగిన ఏ స్టాక్ జోలికి వెళ్ళాకండి. ఇప్పుడున్న టైంలో జాగ్రత్తలు పడాల్సింది ఏంటంటే అతిగా పెరిగిన స్టాక్ జోలికి వెళ్ళాకండి, బాగా ఎక్స్పెన్సివ్ స్టాక్ జోలికి వెళ్ళాకండి. ఎందుకంటే ఒకసారి ఇరుక్కపోతే మళ్ళీ రాలేం బయటికి. పదే చెప్తూ ఉంటాను. ఒకరు ఒక మెసేజ్ చేశారన్నమాట, అంటే మాకు తెలిసిన వాళ్ళు, హ్యాపీయెస్ట్ మైండ్, అదేవిధంగా రెస్టారెంట్స్ బ్రాండ్ అంటే బర్గర్ కింగ్ బ్రాండ్ ఏషియా అనే ఈ 2 స్టాక్స్లో దగ్గరగా 25 lakhs ఇన్వెస్ట్ చేస్తే అంటే ఇప్పుడు 16 లక్షలు ఎంత ఉంది. సో 2021 జూలైలో వచ్చిన హై మళ్ళీ హ్యాపీయెస్ట్ మైండ్ ఈ రోజుకి రాలేదండి. అంటే ఆ టైంలో అలా అనిపిస్తుందండి. ఇప్పుడు పెరుగుతున్న స్టాక్స్ కూడా మనం ఎగ్జిట్ కాకపోతే, అంటే నేను చెప్పిన ఇవి కాదు, ఫండమెంటల్గా ఇవన్నీ మనం అనుకున్నవన్నీ మంచి స్టాక్సే. ఇవి కాకుండా చాలా స్టాక్స్ పెరుగుతూ ఉంటాయి, మల్టీ బ్యాగర్లు అయిపోతుంటాయి. వాటిలో ఎగ్జిట్ తీసుకోవాలి. ఎలక్షన్స్కి ముందే మీరు ఎగ్జిట్ తీసుకొని జాగ్రత్త. హ్యాపీయెస్ట్ మైండే తీసుకుందాం. చూడండి, ఇది 2021లో 1500కి వచ్చింది. ఆ తర్వాత ఆ రేటే లేదు, హైప్ అనమాట. ఆ టైంలో ఇక హ్యాపీయెస్ట్ మైండ్ మీరు ఇన్వెస్ట్ చేసేస్తే ఇక మీకు 1500 నుంచి 3000కి వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. ఆ టైంలో ఐపీఓకి వచ్చింది. సో యూట్యూబ్లో దీని గురించి పెద్దగా అంటే భారీగా అందరికీ పాజిటివ్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా బర్గర్ కింగ్ అనమాట, దీంట్లో కూడా తెలుగు ఇన్వెస్టర్స్ అందరూ నష్టపోయారు. ఈరోజు కూడా 2021 ఇది కూడా సేమ్ అదే టైంకి 180, ఇక్కడ 180 చూపిస్తుంది, కానీ ఇంటర్డేలో 200 దాటిందంటే 200కి వెళ్ళి ఇప్పుడు 105 ఉంది. సో ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ చూడండి, 25 lakhs కాస్త 16 లక్షలు అయిపోయింది. 21 అంటే 22, 23 3 years అండి. 3 yearsలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వేరే దాంట్లో కొంచెం డబ్బులు వచ్చినా కూడా ఇది మొత్తం తీసుకెళ్ళిపోయింది. 2 స్టాక్సే మొత్తం తీసుకెళ్ళిపోయింది. అంటే ఒక చిన్న స్టాక్లో మనం ఇరుక్కుపోయామంటే చాలు, మన పెట్టిన పెట్టుబడి అంతా కూడా ఒక దాంట్లో వచ్చిన మిగతా 2-3 స్టాక్స్లో మొత్తం పోతుందండి. ఇంకోటి ఎగ్జిట్ కారు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫండమెంటల్స్ వీక్ అయ్యి ఎక్స్పెన్సివ్ అవుతున్నా కూడా ఎక్స్పెన్సివ్ స్టాక్స్లో ఎగ్జిట్ కావాలి, ఫండమెంటల్గా వీక్ అవుతున్నప్పుడు ఎగ్జిట్ కావాలి, ఎగ్జిట్ తీసుకోరు. సో అదొక ప్రాబ్లం అన్నమాట. కాబట్టి అంటే ఇటువంటి అంశాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఏదేమైనప్పుడు కూడా సో ఎలక్షన్స్ తర్వాత కూడా మనం క్వాలిటీ స్టాక్స్లో ఉంటే ప్రాబ్లం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పుకున్న స్టాక్స్, దీంతోపాటు ఇన్ఫ్రాలో ఇంకొక 2-3 స్టాక్స్ లైక్ నేను పదే చెప్తూ ఉంటాను. హెచ్జీ ఇన్ఫ్రా ఇప్పటికీ బాగా పెరిగింది, మల్టీ బ్యాగర్ అయిపోయింది, అయినా సరే ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా అశోక బిల్డ్కాన్ అది అంత పెరగలేదు, బట్ ఇవి ఎక్స్పెన్సివ్ కాదండి. ఒకవేళ పడినా కూడా రేపొద్దున మార్కెట్ పడితే ఇవి 10%, 20% పడతాయి. కాకపోతే మనం ధైర్యంగా ఉండవచ్చు. ఇటువంటి స్టాక్స్లో ఉంటే మీకు ప్రాబ్లం లేదు. ఇటువంటి ముందుకు ఎలక్షన్స్ తర్వాత కూడా ముందుకు దూసుకు స్టాక్స్ అన్నమాట. ఇది ఈ వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. Please like, subscribe and share our videos.